హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మిరపకాయ బజ్జీలు చేస్తున్నానండి. బయట అయితే వర్షం పడుతూ ఉంది. ఇంకా వాతావరణం చల్లగా ఉంటే ఇలా ఇంట్లో వేడివేడిగా మిరపకాయ బజ్జీలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఈ మిరపకాయ బజ్జీలు నేను ఎలా చేస్తాననేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ మిరపకాయ బజ్జీలు నేను ఎలా చేస్తాననేది వీడియో చూడండి. ఇంకా మిరపకాయ బజ్జీలు చేయడానికి ముందుగా అయితే శనగపిండికి తీసుకునేసానండి. రుచికి తగిన విధంగా సాల్ట్ వేసుకునేసాను. తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా వేసుకున్నాను. బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వాము వేసుకొని పిండిలో ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకునేసేయాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకునేసేయాలండి. ఈ విధంగా బాగా కలుపుకునేసిన తర్వాత పిండి ఈ విధంగా జారుడులాగా ఉండాలండి. ఈ విధంగా ఉంటేనే మనకు మిరపకాయ బజ్జీలు బాగా పొంగుతాయి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని పిండిని బాగా కలుపుకునేసేయాలి. పిండి కలుపుకునేసిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి ఈ పిండిని. ఇప్పుడు మిరపకాయ బజ్జీలోకి స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని పుట్నాల పప్పు కొద్దిగా వేసుకొని జీలకర్ర వేసుకోవాలి 1/2 స్పూన్. తర్వాత పల్లీలు, వెల్లుల్లి, కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని ఇన్ని మెత్తగా పొడి చేసి పెట్టుకునేయాలి. ఈ విధంగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత కొద్దిగా అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. అంతేనండి. ఈ ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిరపకాయలకి ఘాట్లు పెట్టుకోవాలి. మధ్యలో ఘాట్లు పెట్టుకొని లోపల ఉన్న గింజలు అయితే తీసేయచ్చండి. మీకు స్పైసీనెస్ కావాలి అంటే గింజలు అలాగే ఉంచుకోవచ్చు. మీకు స్పైసీనెస్ వద్దు అనుకుంటే తీసేయచ్చు అనమాట. నేను మిరపకాయలకి అన్నిటికీ లోపల ఉండే గింజలన్నీ తీసేస్తానండి. పిల్లలు తింటారు కదా, కొద్దిగా కారం ఉన్నా తినరనమాట. అందుకని లోపల ఉండే గింజలన్నీ తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకునేసాను. మిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకునేసిన తర్వాత ఇప్పుడు మిరపకాయ బజ్జీ చేసుకునేద్దాము. స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మిరపకాయలను పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకునేయాలి. ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదండి. ఎక్కువగా హీట్ అయ్యి ఉంటే బజ్జీలు అనేది మనకి మాడిపోతాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెడుతూ ఇలా బజ్జీలన్నీ ఇలా బాగా కాల్చుకునేయాలి. ఇలా 2 సైడ్ బాగా కాల్చుకునేసిన తర్వాత తీసుకునేయాలి. ఇలా మిరపకాయ బజ్జీలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా చేసుకునేసిన తర్వాత అసలైన టేస్ట్ ఇంకనే అనమాట తినేదానికి ఉండేది. ఇంక ఈ వానకి ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఇంక ఈ మిరపకాయ బజ్జీలు చేసేది కూడా మా హస్బెండ్ అనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో ఇలా హ్యాపీగా చేసుకొని ఇంట్లో తింటూ ఉన్నాం అనమాట. ఇంకా మిరపకాయ బజ్జీలన్నీ ఇలా చేసుకునేసిన తర్వాత మిరపకాయ బజ్జీలకి స్టఫింగ్ కోసం ఆనియన్, కొత్తిమీర కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆనియన్, కొత్తిమీరలో మనం చేసి పెట్టుకున్న పొడిని వేసుకొని బాగా కలిపి మిరపకాయ బజ్జీని మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయ బజ్జీలో మనం కలిపి పెట్టుకునేది అయితే పెట్టేసేయాలి. పెట్టేసి ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకోవాలి. నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎంతమంది ఇలా తింటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అంతేనండి, ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. బయట ఉండే చల్లని వాతావరణానికి ఇలా చేసుకొని తింటే ఇంట్లో వేడివేడిగా చాలా బాగుంటుంది కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియోకి 15 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.